హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ దోశ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకుందామో చూద్దాం, వచ్చేసేయండి. దానికోసం ఒక గిన్నెలో ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకున్నానండి. తెల్లనోక అని కూడా అంటారు దీన్ని. అదే గ్లాస్ తోటి బియ్యపిండి తీసుకుంటున్నానండి. దాంట్లో సకానికి మైదా తీసుకుంటున్నాను. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి వేసాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగి వేయాలండి. అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను, దీన్ని కూడా సన్నగా తరిగి వేసుకోండి. ఒక కప్పు పెరుగు వేసాను. దీంట్లో మనం మిరియాల పొడి వేసుకోవాలండి. నేను మిరియాలు కొట్టుకుని పొడి వేసుకుంటున్నాను. దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. దీనికి గాను నాకు 2 గ్లాసులు నీళ్ళు పడినాయండి. నేను ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకుని బాగా కలుపుకున్నానండి, ఉండలు లేకుండా. ఆ తర్వాత మళ్ళీ ఇంకో గ్లాస్ వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోండి అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా గరిటి జారులాగా రావాలండి. మన దోశల పిండి కంటే కూడా పలచగా ఉంటుంది ఇది, లేదంటే దరసరు వచ్చేస్తుందండి అట్టు. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పెనం వేసుకుందాం. ఒక ఉల్లిపాయని చివరి కట్ చేసి పెనం అంతా ఒకసారి పావండి. అట్టు తొందరగా వస్తుందండి అతుక్కోకుండా, అందుకోసం ఇలా రాయాలి. మన పెనం బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశల పిండితో దోశ వేయాలండి. ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే మనం బాగా పలచగా చేసుకున్నాం కదా, కిందకి దిగిపోతుందండి. ప్రతిసారి పిండి కలుపుకుంటూ ఇలా వేసుకోవాలండి. దీనికి ఒక ఈవెన్ షేప్ అంటూ ఉండదండి. రవ్వ దోశకి మనకి అలాగ చిల్లులుగా ఉంటుంది అనమాట అండి. మనం వేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకుంటామండి. చూపిస్తున్నాను కదా, ఇలా వస్తుందండి దోశ. తర్వాత ఒక స్పూన్తో ఆయిల్ తీసుకుని దాని ఎడ్జెస్ అంతా కూడా ఆయిల్ వేసుకుంటున్నాను నేను. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కాలిన తర్వాత మాత్రమే అట్టు తిరగవేయాలండి, లేదంటే ముక్కలైపోతుంది అట్టు. అట్టు కూడా ఎడ్జెస్ నుంచి తిప్పుతూ తిరగేయాలండి అట్టు, అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది. ఇంతేనండి రవ్వ దోశ వేయడం. దీని కాంబినేషన్కి నేను చేసుకునే చట్నీ చూపిస్తున్నానండి. ఇది అల్లం చట్నీ. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా తొందరగా అయిపోతుంది. చూడండి, మిక్సీ జార్లో జీలకర్ర, పచ్చిమిరపకాయ, చింతపండు, బెల్లం, ఉప్పు, అల్లం ముక్క వేసి మిక్సీ పట్టేయడమేనండి. అయిపోయింది అంతే పచ్చడి. ఈ రవ్వ దోశకి కాంబినేషన్లో ఈ పచ్చడి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చింది కదా, ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.